బలమైన కార్యము దేవుని ద్వారా చేసుకోక ముందు చీకటి గడియల్లో దేవుడిని నలగొడతాడు. బైబిల్లో ఎక్కడ తీసుకున్నా సరే లోకరక్షకుడు ఈ లోకానికి పరిచయం చేయబడినప్పుడు అతి భయంకరమైన హేరోదు కత్తి ప్రతి మగబిడ్డ మీద ఏలాడుతున్న అనుభవంలోనే ఏం చేశాడు? పంపించాడు. బానిస మగలను విడిపించడానికి దేవుడు మోషేని పుట్టించినప్పుడు ప్రతి మగబిడ్డ మీద ఏ కత్తి అండి? ఫరో యొక్క కత్తి. తీసుకెళ్ళి ఎక్కడ పడేయాలా? నైల్ నదిలో. రాసి పెట్టుకుని జీవితంలో చీకటి గడియల్లో వెళ్తున్నావంటే దేవుని యొక్క శుభవార్త నేను అలంకరించబోతుంది. ఇది నమ్మితే చీకటి దృష్టాంతాలు చూసి భయపడే వ్యక్తి ఎవడు ఉండడు. బ్యూటిఫుల్ పవర్ఫుల్ వండర్స్ ఆఫ్ గాడ్ అన్ఫోల్డ్ ఇన్ ద మోస్ట్ పెయిన్ఫుల్ మూమెంట్స్ ఆఫ్ యువర్ లైఫ్. యేసుక్రీస్తు ప్రభువారు ప్రచండంగా భూమిని ఆకాశాన్ని కలిపే మహోగ్రమైన బలి అర్పణకు తెరవక ముందు ఆ రాత్రి యేసు ప్రభువారు చీకటి గడియల గుండా వెళ్ళినప్పుడు మీరే చూడండి, అద్భుతమైన మానవాళి యొక్క రక్షణ పుట్టింది ఎక్కడ తెలుసా? గెత్సెమనే తోటలో. ఏమయ్యాడు? చెమట రక్త బిందుగా కుమ్మరించబడాల్సి వచ్చింది. ఒకవేళ బహుశా దేవుని నిన్ను చీకటి గడియల గుండా తీసుకెళ్తున్నట్లయితే బహుశా అద్భుతాల పునాది ఈ చీకటి గడియల్లోనే వేస్తున్నాడని చెప్పడంలో దేవుని సేవకునిగా సందేహమే లేదు.